రూపొందించుటకు 1947 ఆగస్టు 28న ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఆంగ్లం మరియు హిందీ భాషలలో చేతి రాతతో రాసి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి న్యాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26 నుండి పూర్ణ స్వరాజ్ జయంతి దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అలాంటి గొప్ప రోజున భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిశ్చయించి 1950 జనవరి 26 నుండి అమలు పరచడం జరుగుతుంది. ఆ రోజు నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దయి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినట్లు మన తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. మహాలక్ష్మి పథకం తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మిలను చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం పేరు మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఆర్టీసీ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు 9 డిసెంబర్ 2023 నుండి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపి ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.